టెక్నికల్ సర్వీసెస్ ఏబిఎస్ అంటే ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టమ్. ఇది ప్రతి ఎంప్లాయీకి ఆధార్ బేస్డ్ మీద ఒక అటెండెంట్ చేస్తారు. ప్రారంభించమని చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము యూజర్ అనేటటువంటిది ప్రతి ఏరియా హాస్పిటల్ కానీ కన్సల్ట్ ఎక్కడైతే ఏదైతే సంఘటన జరిగిందో బేబీని ఏదైతే మిల్క్ కాలువలో పడేయడం జరిగిందో జిల్లా కలెక్టర్ మేడం గారు యాక్టివేషన్ కోడ్ అనేది ఒక మొబైల్కి ఒక యూనిక్ యాక్టివేషన్ కోడ్ ఇస్తుంది. ఒక మొబైల్లో ఒక యాక్టివేషన్ కోడే ఆన్బోర్డ్ చేయొచ్చు సార్. మన అట్లా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ బైన్సాలో మనము నిన్నటి ఏదైతే బైన్సాలో ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో, ఏదైతే నెలలు నిండని శిశువుని ఒక నీళ్ళలో పడేసి ఒక అవామనీయ సంఘటన జరిగిందో దానిని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయ కలెక్టర్ గారు మాకు ఇటువంటి ఉయ్యాలనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది. దాని గురించే నేను డిఎంఎన్హెచ్ఓ గారు, పిఓ గారు, ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. సో మీరు ఇక్కడ ఏదైతే బైన్స్ ఏరియాలో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, మీకు ఒకవేళ ఆడపిల్లనే కానీ మగపిల్లనే కానీ లేకుంటే ఏమైనా రీజన్స్ ఏమైనా హ్యాండిక్యాప్ పిల్లలే కానీ ఏదన్నా కానీ లేదంటే సోషల్ ఎకనామిక్గా ఒక పూరుండగా అటువంటి శిశువులు మాకు వద్దు అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ ఉయ్యాల ప్రోగ్రాంలో ఏదైతే మనం ఎయిర్ హాస్పిటల్ బైన్సాలో ఏదైతే ఉన్నదో మీరు ఆ శిశువుని మాకు ఇక్కడ ఎయిర్ హాస్పిటల్లో ఉయ్యాల ప్రోగ్రాంలో ఇక్కడ అప్పచెప్తే మేము ఆ శిశువుని మన పీడియాట్రిషియన్స్, ఫిజిషియన్స్ అందరూ దాన్ని హెల్దీగా చేసేసి వాళ్ళని ఐసిడిఎస్ ద్వారా లేదా శిశు విహార్ మనం తరలించడం జరుగుతుంది. మీ మీద ఎటువంటి చర్యలు కూడా మేము తీసుకోము. మీరందరూ కూడా ఎవరన్నా కానీ ఇక్కడ వచ్చేసి ఆ శిశువుని మాకు అప్పచెప్తే మేము డెఫినెట్గా వాళ్ళని బాగా చేసుకుంటాం. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఆ బేబీని మురికి కాలువలో వేయడం జరిగిందో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఈ యొక్క ఊయాలనేటువంటి ప్రోగ్రామ్ను కలెక్టర్ మేడం గారు డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నాకు సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ గారు, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ సౌమ్య మేడం గారు, ఇక్కడ సూపరింటెండెంట్ గారు, కాశీనాథ్ గారు, అందరికీ కూడా నేను వెల్కమ్ చెప్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్. ఎవరికైతే ప్రజలకు అంటే జనరల్గా ఇది అందరికీ అవేర్నెస్ రావాలా, ఎవరికైతే పాప అంటే ఏదైనా కారణంతో పాప అవసరం లేదు, ఇప్పుడు డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు ఏదైనా కారణంతో వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళు పొదలలో కానీ మురికి కాలువలలో కానీ ఇంకా ఇక్కడ అడవిలో కానీ అట్లా పడేయకుండా ఆ బేబీని తీసుకొచ్చి సేఫ్గా ఇక్కడ పెడితే, ఈ ఊజల ప్రోగ్రాంలో పెడితే మేము ఆ బేబీని సేఫ్గా హెల్తీగా చేసి ఐసిడిఎస్ ద్వారా అంటే పీడియాట్రిక్ కేర్లో ఉంచి బేబీని హెల్తీగా చేసి ఐసిడిఎస్ ద్వారా ఎవరికైనా అడాప్షన్ ఇవ్వాలా ఏం చేయాలనేది మేము తర్వాత అది లీగల్గా ప్రొసీజర్ అవుతుంది. కానీ ఈ లోపల మాత్రం బయట ఎక్కడ పడేయకుండా ఎవరైతే తీసుకొచ్చి బేబీని ఇక్కడ పెడతారో మేము ఎటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళని అడగడం ఉండదు, వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ కూడా చేయడం ఉండదు. వాళ్ళు ఏ కారణాలతోనైనా ఉండని వాళ్ళు తీసుకొచ్చి మాత్రం అక్కడిక్కడ పడేయకుండా బేబీని ఇటువంటి ప్లేస్లో పెట్టిపోవాలా. ఇది 2 సెంటర్స్ మేము ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఒకటి ఏరియా బైన్సాలో, రెండవది నిర్మల్ ఎంసీహెచ్లో కూడా మేము 1-2 డేస్లో స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి పబ్లిక్ దీన్ని గమనించి బేబీస్ని మాత్రం అక్కడిక్కడ పడేసి ఈ అటువంటి అవమాన ఈ యొక్క పరిస్థితిని చేయకుండా మనం ఒక తీసుకొచ్చి ఇక్కడ పెడితే మేము దాన్ని ఖచ్చితంగా మేము మంచి కేర్ చేసి బేబీని ఎవరికైతే అవసరం ఉంటుందో లీగల్గా వాళ్ళకు అప్పచెప్పడానికి మాకు అవకాశం కల్పించండి. మేము మంచి కేర్ తీసుకుంటాం. ఆ బేబీని మాత్రం అట్లా డిస్పోజ్ చేయకండి, ఎక్కడ పడితే అక్కడ, ఇక్కడ మాత్రం తీసుకొచ్చి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.